తెలుగు ఝరికి స్వాగతం, శుభ స్వాగతం. కిందటి అంశంలో మనము ఒక ఉత్పలమాల పద్యం కాటుక అనే పదంతో ప్రారంభించి ఎలా వ్రాయాలో చూసాం. ఈ అంశంలో కాటుక అనే పదంతోనే ఒక బాధాకరమైన ఇతివృత్తం తీసుకుని వ్రాద్దాం. ఇంతకు ముందు రాసినది ఒక ప్రేమికుడు తన భామతో విన్నవించుకున్నట్టు పొగుడుతున్నట్టు ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. బాధాకరంగా ఎలా రాయాలో మనం కలిసి నేర్చుకున్నాం. ఈ అంశంలో మనము కొంచెము ఉత్పలమాల ఛందస్సు గురించి వివరించుకుందాం. ఆ తరువాత ఈ ఆధునిక అంతర్జాలం అంటే ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఉపకరణములు, టూల్స్ ఎటువంటివి ఉన్నవి, వాటిలో తెలుగు టైప్ చేయడం ఎలా, తెలుగు నిఘంటువు ఎక్కడ దొరుకుతుంది మనకి, అలాగే ఛందస్సుని ఎలా మనము వెరిఫై చేసుకోవచ్చు, దాంట్లో తప్పులను ఎలా సరిదిద్దుకోవచ్చు, ఈ విషయాలని కొంచెం మనం గమనిద్దామండి. ఉత్పలం అంటే కలువ పువ్వు, ఉత్పలమాల అనే ఛందస్సు గురించి మనం ఇప్పుడు వివరించుకున్నాం. ఉత్పలమాల ఛందస్సులో థ ర న థ థ ర వ గణాలు ఉంటాయండి. ప్రతి గణంలో 3 అక్షరాలు ఉంటాయి. యు షేప్ తో సింబల్ తో వాడుతున్న అక్షరము గురువు. ఐ సింబల్ తో మనం సూచిస్తున్నది లఘువు. లఘువు అనే అక్షరము ఏకమాత్రలో ఉచ్చారణ చేస్తాం. ఆ మాత్ర అంటే కాలానికి సూచన. గురువు అంటే ద్విమాత్ర అక్షరం. ఉదాహరణకి రాముడు, అది గురువు లఘువు లఘువు, రా అనే దీర్ఘం కాబట్టి. భీముడు కూడా గురువు లఘువు లఘువు అంటే గణం. కాటుక, విష్ణువు, చుట్టము. ఇక్కడ విష్ణు అన్నది సంయుక్త అక్షరం, అంటే 2 అక్షరాలు, ఒక అక్షరం ఇంకో అక్షరానికి ఒత్తుగా ఉంటే అది సంయుక్త అక్షరం అవుతుంది. టాకి టా అవుతుంది కాబట్టి అది ద్విత్వాక్షరం. ఒకే అక్షరం తనకు తాను ఒత్తుగా ఉంటే ద్విత్వాక్షరం ఉంటారండి. ద్విత్వాక్షరం కానీ సంయుక్త అక్షరం కానీ ముందు వచ్చే అక్షరము గురువు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఉదాహరణకి విష్ణువు, ఆ విష్ ఎక్కువసేపు పలుకుతాం కాబట్టి వి గురువు అవుతుంది అనమాట. విష్ణువు. చుట్టము. తర్వాత 10వ అక్షరం అండి, 4వ గణం భాలో ఉన్న మొదటి అక్షరం, అది యతిమైత్రి. ఇంతకుముందు మనం పద్యాల్లో యతిమైత్రి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మీరు రా ఎగ్జాంపుల్ చూద్దామండి. రాలో గురువు లఘువు గురువు. ఇక్కడ చూడగా అంటే గురువు లఘువు గురువు. వెంటనే గురువు లఘువు గురువు. పల్లకి, మన ఇందాక పరిశీలించినట్టు ఈ లకారంకి అంటే ద్విత్వాక్షరం పక్కన ఉన్న ప గురువు అవుతుంది. గురువు లఘువు గురువు. చీకటై, ఇది ఐత్వం గురువు అండి. చీకటై అంటే గురువు. ఒక్కడే, ఈ కా పక్కన ఉన్నది ఓ గురువు అవుతుంది. ఒక్కటే. నా గణంలో 3 లఘువు అక్షరాలు ఉంటాయండి. పగలు, పలుకు, కదులు, నిజము, విలువ, ఇలా ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు. మళ్ళా ఇది రిపీట్ చేయకుండా మనం వివరించుకున్నాం కదా. వా వస్తే వా గణం 2 అక్షరాలు ఉంటాయండి, లఘువు గురువు. ఉదాహరణకి కదా, జరి, ఉమా, బలం. ఈ బలం సంపూర్ణ అక్షరం కదండి. లం అనేది ఆ పాదం చివర వస్తే ఇలా అర్ధమాత్రతో రాస్తారన్నమాట. బలం
మీరు గమనించాలి. ఇక్కడ మధ్యలో మనం యతిమైత్రి అక్షర సమూహాలు చూపించాము. ఇంకా ఎన్నో ఉన్నాయండి, మనం అవసరమైనప్పుడు చర్చించుకుందాం. ఈ ఉత్పలమాల ఛందస్సు సున్నిత, సులభ, రసభరిత, ప్రేమ, శృంగార అంశాలకు ఈ ఛందస్సు చాలా ఉపయోగపడుతుంది. సరళ భాషతో అందాన్ని చేకూరుస్తూ రాసిన వారికి, చదివిన వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి ఉత్పలమాల. ఇప్పుడు ఉపకరణముల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 3 వెబ్సైట్స్ చూపించానండి. ఇవే కాకుండా వేరే వెబ్సైట్స్ కూడా ఉండొచ్చు. అంతర్జాలాన్ని అంటే ఇంటర్నెట్ వెతుక్కోవచ్చు. తెలుగు టైపింగ్ వెబ్సైట్ అండి ఇది, చూపించాను కదా. మీరు కాపీ చేస్తే బ్రౌజర్లో మీకు వస్తుంది అన్నమాట. తెలుగు నిఘంటువు ఛందస్సు చర్చించం. ఇప్పుడు మనము ఈ ఉపకరణములను వాడుతూ ఒక ఉత్పలమాల పద్యం రాద్దామా? ఇప్పుడు మనము ఒక బాధాకరమైన ఇతివృత్తం తీసుకుని ఉత్పలమాల రాదు. కాటుక కళ్ళలో, కాటుక కళ్ళలో, కాటుక కళ్ళలో కరిగి, కామ ఎందుకు పెడుతున్నానంటే మీకు మనం చదువుతున్నప్పుడు కాటుక కళ్ళలో కరిగి కార్చెను ధారగా, ధారగా, కార్చెను ధారగా బాధ చెప్పుతూ గుర్తు చేయుచు, గుర్తు చేయుచు. ఇది మొదటి పాదం అండి. మనం ఇంతకుముందు చేసినట్టే ఈ పాదాన్ని కాపీ చేసి ఛందస్సు అనే ఇదే పాదాన్ని మనం 4 సార్లు కాపీ చేద్దాం. ఎందుకంటే ఈ టూల్కి 4 పాదాలు ఉంటే కానీ అది గణించదు. కాటుక కళ్ళలో కరిగి కార్చెను ధారగా గుర్తు చేయొచ్చు. ప్రమాణం సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా వివరించాలన్నమాట. ఎలా అయింది వాళ్ళకి? చేటును, చేటును, చేతు అది చేటును, చేసి, చేసిరే, చేసిరే, చేటును చేసిరే, చేటును చేసిరే. ఇది నగనం కాబట్టి గగగా పెడదాం. చే ఇది 3 లఘువులు. చేటును చేసిరే గగగా. చేకి చి రావాలి లేదా జీ, ఇది కొంచెం కష్టం. చిన్నలు మనం సులువు పదాలు వాడాలి కాబట్టి పెద్దలు, చిన్నలు పెద్దలు. బంధు మిత్రులు, బంధుమిత్రులు. సరిపోయింది. ఇప్పుడు చేటును చేసిరే గగగా. ఈ గగగా బదులు మనం వీళ్ళంతా కలిసి చేశారని కలిసి, చేటును చేసిరే కలిసి చిన్నలు పెద్దలు బంధుమిత్రులు. ఈ 2 పాదాలని కూడా మనం వెరిఫై చేస్తాం. ఇట్లా పద్యం రాస్తున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత చేటు అయింది. తర్వాత ఆ చేటే చేయకుండా ఇంకేదన్నా బాధ కలిగింది. కాటుక కళ్ళు అంటే ఒక స్త్రీ గురించి మాట్లాడతాం. కాటుక కళ్ళలో కరిగి కార్చెను ధారగా గుర్తు చేయొచ్చు. చేటును చేసరే కలిసి చిన్నలు పెద్దల బంధుమిత్రులు.
మాటల మాటల మాటలు మాటలు ముళ్ళులా ముళ్ళులా తగిలి మాటలు ముళ్ళులా తగిలి మాటలు ముళ్ళులా తగిలి ఏమైంది అక్కడ మంచిని వంచన చేసే గురువులకు ఇంకా చేసేగా మరి మాటలు ముళ్ళులా తగిలి మంచిని వంచన చేసే ఈ మాకి ఇమ్మం ఎతి సరిపోయింది మాటలు ముళ్ళులా మాటలు ముళ్ళులా తగిలి వంచన చేసగా మరి ఇప్పుడు ఇది పూర్తి చేయాలి కదా 4వ పాదంతో ఆ భగవంతుడు వచ్చి హెల్ప్ చేయాలన్నమాట. కాటుక చేయటం మాటలు ఆటలు ఆడు దేవుడిక ఆటలు ఆడు దేవుడిక యా రావచ్చు హా రావచ్చు హాయి బాగలేదు. అంతయు మంచిని చేసి బ్రోచుగా. ఇక్కడ గమనించాల్సింది ఈ బ్రో అన్నది సంయుక్తాక్షరమైన దాని పక్కనే అక్షరం లేదు కాబట్టి అది గురువు అవుతుంది. దీనికి ఈ సిని గురువు చేయగలం. ఆటలో ఆడు దేవుడిగా అంతయు మంచిని చేసి బ్రోచుగా. ఇప్పుడు ఈ 4 పాదాలని మనం ఛందస్సు అనే ఉపకరణం టూల్లో పెట్టి చూద్దాం ఎలా. అద్భుతం. కాటుక కళ్ళలో కరిగి కాచ్యను ధారగా గుర్తు చేయొచ్చు. ఏం గుర్తు చేస్తుంది? చేటును చేసిరే కలిసి చిన్నలు పెద్దలు బంధుమిత్రులు. మాటలు ముళ్ళులా తగిలి మంచిని వంచన. సో ఇప్పుడు మనం వెరిఫై చేసుకుంటాం. వంచన కొంచెం ఈ టూల్ని కొంచెం టూల్తో అలవాటు పడాలి. ఇలా ఒక్కొక్క అక్షరం కూడా కరెక్ట్ గా టైప్ చేయాలన్నమాట. వంచన చేసేగా మరి ఆటలు ఆడు దేవుడిగా అంత మంచిని చేసి బ్రోచు. మరొకసారి దీన్ని ఫైనల్ ప్రూఫ్ రీడింగ్ కింద ఛందస్సు ఈ ఛందం అనే టూల్లో పెట్టి పేస్ట్. ప్రాస కూడా సరిపోయింది. చే చి మా మం ఆ మం. ఇదండి. ఇది మనకి ఒక వైవిధ్యం చూపించడం కోసం ఈ అంశాన్ని రికార్డ్ చేశాను. ఒకే రకమైన పదాలతో ఒకే ఛందస్సులో వేరే భావాన్ని వేరే ఇతివృత్తాన్ని మనం ఎలా చాలా సింపుల్ గా ఆధునిక ఉపకరణాలు అంటే ఆధునిక టూల్స్ తో ఎలా మనం రాయగలం. మీ కనుక కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మళ్ళా వేరే అంశంలో కలుద్దాం. స్వస్తి.